దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదండి. మరొక పునరుత్థాన దినము, మరి విశేషముగా ప్రాముఖ్యమైన దినము. ప్రభుల వారు యెరూషలేములో ఆఖరిసారి మహిమ ప్రవేశము చేయుట. యెరూషలేము ఏటేటా వచ్చుచుండువారు నజరేతు పట్టణము నుండి, గలిలయ దేశములో నుండి ఏటేటా యెరూషలేముకు వచ్చుచుండువారు పస్కా పండుగను ఆచరించడానికి. పరిచర్య ప్రారంభించిన ప్రభుల వారు పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ మాటి మాటికి యెరూషలేమునకు వచ్చుచుండువారు. యెరూషలేం అంటే ఆయనకు చాలా ఇష్టము, ఆసక్తి. నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. తండ్రి ఇల్లు ఉన్న పట్టణం అది యెరూషలేము. తండ్రి ఇల్లు, తండ్రిని ఆరాధించు స్థలము, ఆయన పాదపీఠము. నేను నా పాదపీఠమును ఘనపరచుచున్నాను అని తండ్రి పలికి కోరుకొనిన స్థలము యెరూషలేం. అంటే ఆసక్తి కలిగి మాటి మాటికి వచ్చుచుండువాడు. ఇప్పుడు కూడా ఈ రోజు వస్తారు. ఆఖరు, యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచుండు దానా, నీవును ఈ నీ దినమందైనను దేవుని సంగతులను తెలుసుకుని ఎడల నీకు మేలు. వాపోతారు, బాధకరముగా మాట్లాడతారు. ఎంత ప్రేమో వ్యక్తపరుస్తారు. ఇక నీ సమయం అయిపోయింది అంటారు. ఇదే నీకు ఆఖరి దినము, నీ దినము, ఈ నీ దినము. యెరూషలేమే ఆయన కోరుకున్న, ఆయన పాదపీఠమే, ఆయన పాద స్థలమే. ఆయన విసర్జించినంత ఆయాసము కలిగింది వారికి, ప్రభుల వారికి. యెరూషలేమునే విసర్జించదగినంత ఆయాసము కలిగింది. ఇక సర్వలోకము ఎక్కడ ఉన్నది, ఏ స్థితిలో ఉన్నది, ఎట్టి స్థితిలో ఉన్నదో. భూలోకమంతా చెడిపోయింది. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. 53వ కీర్తనలో మనం చదువుకున్న భాగము. అసహ్య కార్యములు చేసి 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 సర్వలోకమంతా చెడిపోయింది. మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. ఒక్కడు లేడా? ఒక్కడైనను లేడు. 10 మంది ఉంటే సొదొమ గొమొర్రాలను కాపాడవా అని అబ్రహాము గారు బేరమాడినట్టు. 10 మంది లేరు. అయితే ఒక్కడున్నాడు, అబ్రహాము తమ్ముని కొడుకు. లోతు కొరకే కదా అబ్రహాము బేరము. అయితే సొదొమ గొమొర్రాల కంటే అక్కడ 10 మంది అని ఆగిపోయాడు అబ్రహాం. అయితే ఒక్కడైనా ఉన్నాడేమోనని. జలప్రళయం కాలంలో ఒక నీతిమంతుడైన నోవహు ఉన్నట్టు
దేవునికి భయపడతాడు. నాన్నను పోగొట్టుకున్నాడు, తమ్ముడు పోగొట్టుకున్నాడు, ఒంటరిగా మిగిలాడు, సంతానం లేదు. ఇతన్ని పట్టుకుంటే నాకు భయపడతాడు, నా ఆజ్ఞలను మన్నిస్తాడు, నేను చేయదలిచినది మతమైన వాడు, నేను నా కొరకు ఈ భూమి మీద మనుషుల జాతిని ప్రత్యేకముగా నిర్మించుకోవడానికి ఇతడు నమ్మకంగా ఉన్నాడు అని అప్పటికి దేవుడు అన్నాడు. అయితే ఇప్పుడు ఒక్కడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి దేవమందిరం ఉన్నది, యాజకులున్నారు, ఉదయకాల నైవేద్యములు, సాయంకాలపు నైవేద్యములు, బలులు, ప్రార్థనలు, ధర్మశాస్త్ర పఠనము, చదువుట, ధర్మశాస్త్ర ప్రతులను రాయుట. అప్పుడు అక్షయంత్రములు లేదు కదా, చేతితోనే వ్రాయాలి. ఆ పని కొరకు నియమించబడిన శాస్త్రులు, స్క్రిప్ట్ రైటర్స్, స్క్రైబ్స్, స్క్రిప్ట్ పరిశుద్ధ వాక్యములను రాసి ప్రతులుగా గ్రంథములు అన్ని, ఆదికాండం ఒక గ్రంథము, నిర్గమకాండం ఒక గ్రంథము, ఒక పుస్తకపు చుట్ట, గ్రంథపు చుట్టలన్నీ రాసే పనివారు. మరి వాళ్ళందరూ వాక్యం రాస్తున్నారు, దేవునికి భయపడరా? ఆ శాస్త్రులలో ఒకడు కూడా దేవునికి భయపడవాడు లేడా? పరిశీలిస్తున్నాడు దేవుడు, వెతుకుతున్నాడు. బొత్తిగా చెడిపోయారు, వీళ్ళు కూడా చెడిపోయారా? లేవీయులు చెడిపోయారా? మందిరపు సేవ చేసే భాగ్యము పొందిన వారు, ప్రత్యక్షపు గుడారమును ఎత్తువారు, వేయువారు, మోయువారు, మందసమును మోయేవారు, ముందు నడుచువారు, వెనుక నడుచువారు, అభిషేక తైలము తల మీద పోయబడి అభిషేక వస్త్రములు పరిశుద్ధ స్థలములోనే ధరించుకొని మహాదేవుని అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించువాడు ప్రధాన యాజకుడు ఒక్కడును లేడా? ఎందుకు లేరు? ఇద్దరున్నారు. ఒకడు నిన్నటి వరకు ప్రధాన యాజకుడు, మరొకడు నేటి నుంచి ప్రధాన యాజకుడు. కాయప, అన్న. మరి వీళ్ళు కూడా దేవుని దృష్టిలో లేరా? హేరోదుకు లంచం ఇస్తారు, కైసరుకు లంచము మూటలు పంపిస్తారు. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వరు. ప్రధాన యాజకుల్లో కూడా ఒక్కడు లేడా? ఒక్కడును లేడు. అందరూ బొత్తిగా చెడి ఉన్నారు, అందరూ బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడు కూడా లేడు. అప్పుడు అప్పుడు రక్షకుడు, పరమ తండ్రి, ఏకసుతుడు, పరమ తండ్రి ముఖంలోనికి చూచువాడు, ఆయనలోనే ఉండువాడు, ఆయనలోనే, ఆ తండ్రిలోనే కొడుకు, ఆ కొడుకే తండ్రి, వారితో పాటు వారి ఆత్మ, ఎవరు విడదీయలేని త్రిత్వ బంధము, త్రియేక దేవుడు. ఆ త్రిత్వ బంధములో నుంచి ఒక ఎవరు ఎప్పటి నుంచున్నారో ఆ త్రియేక దేవుడు ఒకడే, కాని ముగ్గురు ఒకడే. అందులో నుంచి ఒకరు వేరై ఆ ఇద్దరిని వేరు చేసుకొని నరుల వంటి శరీరము పొంది, ఆయన శరీరమే నరులకు, ఆయనే మొదట. ఆయనను పోలి చేయబడిన మనుషులు మనవలే ఉంటారు, మురిసిపోయారు చేసుకొని. ఆదాము నిలబడితే ఆ ముగ్గురు సంతోషిస్తున్నారు, ఒకరై. మనలాగే ఉన్నాడు కదా, అవును మనలాగే ఉన్నాడు. నడుస్తూ ఉంటే చూడు ఎలా నడుస్తున్నాడో, మనలాగే నడుస్తున్నాడు కదా, మనలాగే తిరుగుతున్నాడు కదా, మనలాగే ఉన్నాయి కదా చూపులు, కనుదృష్టి. ఆ చేతులు చూడండి చక్కగా మనలాగే ఉన్నాయి.
ఆ కాళ్ళు చూడండి. మన వంటి వాడే ఆయను. మన వంటి వాడాయను. నరుని దేహము ధరించుకొని యేసయ్య వచ్చాడా? యేసు వంటి దేహము కలిగిన నరులు యేసు వలె రూపొందించబడ్డారా? యేసే ముందు మొదట. యేసు పోలికే నరునికి. యేసు స్వరూపమే నరునికి. వాడొచ్చాడు, పాడు చేశాడు. పాడవనిస్తాడా? నశించి పోనిస్తాడా? పాడు చేసేవాడు పాడు చేస్తే వాడు పాడు చేసిన దానిని తిరిగి మరల బాగు చేయలేడా? దేవుడు కదా! సర్వమును చక్కగా చేయవాడు కదా! ఎలా వదిలిపెడతాడు? వాడు పాడు చేస్తే పాడైపోనిస్తాడా? మరల సంపాదించుకోలేడా? మరలా మొదటి స్వరూపము, మొదటి ఉనికి, మొదటి మహిమ తయారు చేసి నిర్మించినప్పుడు ఎలా ఉండెనో అలాంటి స్థితిలోనికి మరల నరులను తెచ్చుకోలేడా? తెచ్చుకోలేడా నరులను? తెచ్చుకోనివ్వలేదు వాడు. వాడు ఎన్నెన్నో అవమానకరమైన మాటలు మాట్లాడిపించాడు. దేవుని కుమారుడవట కదా! దేవుడినివట కదా! ఆ శిలువలో నుండి దిగు. దిగలేవా? దిగి వస్తే ఇక పతనమైపోయిన మనుషులను మరలా దేవుడు బాగు చేసుకోకూడదని, పూర్తిగా ఆ మరణమును ఓడించకూడదని, మరణమును మింగివేయకూడదని, మరణపు ముళ్ళు విరవకూడదని, శిలువలో ప్రాణం పెట్టకూడదని, బల్యర్పణ పూర్తిగా జరిపించుకోకూడదని ఆయనే స్వయముగా దిగు. దేవునివే కదా, దేవుడు కాదా? దేవుని కుమారుడు అట కదా, దేవుని కుమారుడు కాదా? దేవుడే దేవుని కుమారుడే. దైవం మానవుడై వచ్చాడు. మానవుడే దైవము. అయితే దిగి రాగలడా? రాగలడు. వస్తే మరి పడిపోయిన మానవుల ఉద్ధరణ ఇక ఎన్నటికి జరగదు. అయినా జవాబు చెప్పాడా? జవాబు చెప్పాడు. వాడి ముఖము పగిలిపోయేటట్టు జవాబు చెప్పాడు. మూడవ దినమున సంకెళ్ళు వేసి కాపాడి సైనికులను కాపలా పెట్టినా లేవకూడదు. ఈ చచ్చిన వాడు అందరు మనుషులు చచ్చిపోయినట్టు దావీదు లేడా? మహాజ్ఞాని సొలొమోను లేడా? పరిశుద్ధ ప్రవక్తలు లేరా ఈయనను గురించి ప్రవచించిన వారు? యెషయా, మీకా, యిర్మీయా, యెజ్కేలు, దానియేలు, హోషేయ ఆదిగల ప్రవక్తలు లేరా ఈ సమాధులలో పడుకొని? ఈయన కూడా సమాధిలోనే ఎన్నటెన్నటికి పాతాళంలోనే ఉండాలి అనుకున్నా. మూడవ దినమున మూడవ దినమున పొరల్లో నుంచి తిరిగి లేస్తున్నాడు. సమాధిలో నుంచి భూమి అంతా గడగడ వణికిపోలేదా? పర్వతములు తత్తరిల్లలేదా? సమాధులు తెరవబడలేదా? అనేకులు బ్రతికి పరిశుద్ధ పట్టణములో అనేకులకు కనబడలేదా? ప్రకృతి అంతా పులకించలేదా? ఆకాశము హర్షించలేదా? మృతుడై మృత్యుంజయుడైన ప్రభుల వారు. అయితే ఈ దినమున మహిమ ప్రవేశము చేయుచున్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మట్టల ఆదివారం దినమున ఒక రోజు ముందుగా గొప్ప కార్యం జరిగింది. ఒక రోజు ముందుగా గొప్ప కార్యం జరిగింది. మన ప్రియ కుమార్తె, దీన కుమార్తె ప్రేమలత పరవశించి పాడినట్టు, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో ఆరాధన చేసింది సువాసన, సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆయనను అభిషేకించుటకు చేసింది. ఇది ఆమె యొద్ద ఉండనివ్వండి. ఇది ఆమె యొద్ద ఉండనివ్వండి. ఇది యుగాంతము వరకు ఎన్నటెన్నటికి ఈమె చేసినది ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి.
150 సేర్ల మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి యేసయ్య పాదముల మీద పోసి కన్నీళ్లు కారుస్తూ కురులతో పాదాలు తుడిచింది. ఎందుకమ్మా? అదమ్మి ధనము, గొప్ప ధనమే వస్తది. బీదలకు ఉపకారం చేయొచ్చు కదా. బీదలు ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటారు. ఆమె ఇది చేసింది, అభిషేకించింది. ఇది ఆమె యొద్ద ఉండనివ్వండి. ఏమి ప్రభుల వారో, ఎన్ని మహిమలో, అంతా ఒలికించింది. గుడ్డంతా ఖాళీ చేసింది, పాదముల మీద పోసింది. మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి సుగంధ ద్రవ్యము. అది మిక్కిలి విలువైనది అయితే, అచ్చ జటామాంసి అయితే, ఆ బుడ్డి అంతా ఖాళీ చేసి వంపిన గడియల్లోనే చూస్తూ ఉండగానే అక్కడ నీళ్లు పోసినట్టు, నూనె పోసినట్టు తడి ఉండదు. పాదముల మీద పోసింది కానీ పాదముల మీద ఉండదు. అది పాదముల అడుగున మడుగు కట్టదు. నీళ్లు పోసినట్టు, చెంబడి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తడి అక్కడ ఉన్నట్టు ఆ నేల మీద, నూనె పోస్తే ఆ నూనె అక్కడ ఉన్నట్టు. ఇది ఉండదు. ఏమైంది? ఇల్లంతా నిండింది. సువాసన, సువాసన, ఇల్లంత సువాసన అయింది. వ్యాపించిపోయింది వాతావరణంలో. ఆ గుమ్మములలో నుంచి వీధుల్లోనికి పోతుంది ఆ సువాసన. ఎంత చక్కని మధురమైన సువాసన! ఎక్కడి నుంచి, ఏంటి నుంచి వస్తుంది? సిమోను ఇంటి నుంచట. ఎందుకు? అక్కడ ప్రభుల వారు ఉన్నారట. ప్రభుల వారు ఉంటే ఒక సహోదరి వచ్చి అత్తరు పోసి వారిని అభిషేకించిందట. అందుకేనట ఈ మధురమైన సువాసన ఆ ఇంటిలో నుంచి వెదజల్లబడుతోంది. వీధంతా వ్యాపించింది, వీధంతా వ్యాపించింది. అది వాతావరణంలో కలిసిపోతుంది. ఇక చేయి పట్టుకుంటే కూడా చేతికి తడి తేమలా తగలదు. అది కల్తీది కాదు, నకిలీది కాదు. అది గొప్పది, అచ్చ జటామాంసి, మిక్కిలి విలువైనది. అయితే ఆమె యొద్ద ఉండనివ్వండి, ఆమె యొద్ద ఉండనివ్వండి. నన్ను మరలా అభిషేకించు సమయం అంటూ ప్రభుల వారు అంతా ఒలికించేసింది కదా, ఆవిరైపోయింది కదా, బుడ్డి ఖాళీగా మిగిలింది కదా. ఇప్పుడు అంతా మరలా అదంతా తీసుకొని బుడ్డిలో పోసి ఆమెకిచ్చాడేమో. ఉండని అమ్మా, ఉండని, నన్ను అభిషేకించడానికి, నన్ను అభిషేకించడానికి. సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత నా నిర్జీవ శరీరమునకు పూయటానికి అంతా ఒలికించింది కదా. ప్రభువా, ప్రభుల వారండి, మరలా ఆమె దగ్గర ఉండనివంటారు ఎందుకండి? మరలా ఇచ్చారా ఆమెకు? ఆ వాతావరణంలో కలిసిపోయిందంతా తీసుకొని, వాతావరణంలో కలిసిపోయిందంతా తీసుకొని దోసిలలో నింపుకొని ఆ బుడ్డిలో పోసి మళ్ళా బిరడా పెట్టి ఆమెకిచ్చారా? ఎన్ని మహిమలో ప్రభుల వారికి, ఎన్ని కార్యాలో ప్రభుల వారు. నిన్నటి దినమున జరిగింది, మట్టల ఆదివారమునకు ఒక రోజు ముందుగా. ఆ తర్వాత ఇక గడియలు తగ్గిపోతున్నాయి. ఆ రాత్రి, ఆ దినం గడిచిపోయింది. ఈ దినము మహిమ ప్రవేశం. ఒక్కడు కూడా లేని దేవమందిరములో దేవుడు కోరుకున్న పాదస్థలమును యెరూషలేములో కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు, మందసపు మోయువారు ఊటల్లో నుంచి నీళ్లు తెచ్చి అతి పరిశుద్ధ స్థలమును కడుగువారు. నరులు చేదుకునే బావుల్లో నుంచి కాదు, నరులు పశువులు స్నానాలాడి తాగే నదులలోని నీళ్లు కాదు, యోర్దాను నీళ్లు కూడా కాదు. ఊటలో నుంచి ఉబుకుతున్న నీటిని తెచ్చి బంగారు బిందెలలో మోసుకొని వచ్చి
దేవ సన్నిధిలో ఉన్న ఇత్తడి గంగాళములో నింపి ఆ నీటి ఎవరు ఇదివరకు ఉపయోగించని ఆ ఉబ్బుకుతున్న నీటి ఊటల్లో నుంచి తెచ్చిన నీటి చేత ఆలయ శుద్ధి అంత పవిత్రముగా ఆచారముగా అన్ని చేస్తున్నా ఒక్కడు కూడా లేరు, అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఇప్పుడు వారందరినీ ఒక్కొక్కరిని వెతకటానికి వస్తున్నాడు. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. సమయం ఎంత అయింది? సరిగ్గా 6 అయింది. ఇంకా సమయం కొద్దిగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఓలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లను మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరికైనాను మీతో ఏమైనాను అనిన ఎడల ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టనని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ప్రవక్త ప్రవచనము చెప్పినట్టుగా, భవిష్యవాణి చెప్పినట్టుగా ఈ సాత్వికుడైన రక్షకుడు వస్తాడని ప్రవక్త చెప్పినట్టుగానే జకర్యా 9:9 జకర్యా 9:9 దయచేసి ఎవరైనా చదవండి. జకర్యా 9:9 వాణిశ్రీ గారు చదువుతారా? అమ్మగారు మీరు చదువుతారమ్మా? వాణిశ్రీ గారు చదవండి. జకర్యా 9:9. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు నీతిపరుడు, సాత్వికుడు, దీనుడు, సరే. కానీ విశేషంగా ప్రవక్త విడుదల చేసిన భవిష్యవాణి ప్రవచనము, నీ రాజు రక్షణ గలవాడు, రక్షణ తెస్తున్నాడు, రక్షించువాడు వస్తున్నాడు, రక్షణ ఉన్నది ఆయన చేతిలో, రక్షణ గలవాడు. రక్షణ ఒక్కడు కూడా నీతిమంతుడు లేని, దేవుని వెతుకువారు లేని, దేవుని భయము లేని, బొత్తిగా చెడిపోయి అసహ్య కార్యములు చేస్తుండిన మనుషులందరూ ఒక్కడు కూడా లేడు. అయితే ఆ అందరిని ఒక్కడిని కూడా విడవకుండా ఆ అందరినీ రక్షించుటకు వస్తున్నాడు. రక్షణ గలవాడు, రక్షణ తెస్తున్నాడు. రక్షణ గలవాడు ఒక వీధిలో నుంచి ఉత్తరాలు పంచేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతిరోజు ఆశతో ఒక సహోదరి ఆ ఉత్తరాల పంపిణీదారుని వైపు చూస్తారు. ఏమైనా ఉంటే నాకు తెచ్చిస్తాడని. వస్తున్నాడు, పోతున్నాడు. ఒకనాడు కూడా
ఈమె వైపు రాడు, ఆ ఇంటికి వెళ్ళడు, ఆ తెచ్చేది ఏదో వీళ్ళు ఆశపడినది ఏదో ఆ ఇంటి వారికి ఇవ్వడు. అంటే ఈ ఇంటికి సంబంధించినది ఆ ఉత్తరాలు పంచేవాని యొద్ద లేదు. కానీ ఇప్పుడు వచ్చుచున్నవాడు అందరికీ సమాచారం తెచ్చుచున్నవాడు, అందరికీ సువార్త, ఇంటింటికి సువార్త, ప్రతి వ్యక్తికి సువార్త. అందరికీ కావాల్సినది ఆయన యొద్ద ఉన్నది, అందరికీ కావాల్సినది ఆయన యొద్ద ఉన్నది. రక్షణ, విమోచన. రక్షణ అంటే విమోచన, విడిపించుట. రక్షణ గలవాడును, నీతిపరుడు, దీనుడు, సాత్వికుడు, ఓకే. బట్ వేర్ ఈస్ ద సాల్వేషన్? డ్రెస్ ఉన్నది ఆయనకి, నీతి. అవతరాలు పంచేవానికి ఒక డ్రెస్ ఉంటది, ఆ పోస్ట్ మ్యాన్కి ఒక సంచి ఉన్నది, ఒక టోపీ పెట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయి. మరి నాకు కావాల్సింది ఉన్నదా? ఆయన నీతిపరుడు, దేవుడు, సర్వలోకము, సర్వోన్నత స్థలములలో ఆయనకు జయము, అంతా మంచిదేనండి. ఆయన లక్షణాలన్నీ ఓకే, గొప్పవాడే, దేవుడే, భయపడతారు లోకమంతా, దయ్యములు కూడా గడగడలాడి వణుకుతాయి. కానీ నాకేమున్నది ఆయన యొద్ద? నాకు నీకు ఏమున్నది ఆయన యొద్ద? అక్కడక్కడ గుడులు గోపురాలు కట్టి లోకమంతా దేవుళ్ళని సాష్టాంగపడి ఎన్నెన్నో ఆచారాలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతున్నారు? ఏమైనా ఇస్తారా? రక్షణ ఇస్తారా? రక్షణ అంటే పాపక్షమాపణ, రక్షణ అంటే విమోచన. ఇస్తారా? ఇస్తాడు. ఈయన ఒక్కడే, ఒక్కడు కూడా దేవుని వెతుకుట లేని ఈ సర్వలోకములో అందరికీ ఒక్కడై వచ్చాడు. ఒక్కడు కూడా లేడట దేవుని వెతికేవారు, దేవునికి భయపడవారు. అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారట. అందరూనట, ప్రధాన యాజకుడు కూడానట, లేవీలు కూడానట, మందసం మోయవారు కూడానట, ధర్మశాస్త్రం చదువువారు, ధర్మశాస్త్రము రాయువారు, శాస్త్రులు, పరిసయులు. శాస్త్రులేమో రాస్తారు, పరిసయులేమో బోధిస్తారు. యాజకులేమో ఆరాధనలు చేస్తారు, బలులు అర్పిస్తారు, ఉదయకాల నైవేద్యము, సాయంకాలపు నైవేద్యములు అర్పిస్తారు. వీళ్ళలో కూడా ఎవడు లేడట, ఒక్కడు కూడా. ఆ అందరికీ ఒక్కడేనట, ఆయన దగ్గరే రక్షణ ఉన్నదట, రక్షణ గలవాడట. రక్షణ గలవాడు యేసు క్రీస్తు నాథుడు వస్తున్నాడు. అయితే ఆయనకు అభిషేకము జరిగింది నిన్నటి దినముననే. అయితే ఇప్పుడు వాహనం ఎక్కి వస్తున్నాడు. యెహూ గుర్రముల చేత కట్టబడిన లాగబడుతున్న రథము మీద వస్తున్నాడు రాజు. అహాబునకు బదులుగా యెహూ రాజు. ఇశ్రాయేలులంతా విసిగిపోయి ఉన్నారు. దుష్టురాలైన ఆ యెజబెలు, అహాబుల పరిపాలన ప్రవర్తన. ఇప్పుడు అధికారం మారింది. అహాబు ఇంటి వారికి కాకుండా ఏలియాకు దేవుడు చెప్పిన ప్రకారము అహాబునకు బదులుగా ఇశ్రాయేలు మీద రాజ్యం చేయటకు యెహూను అభిషేకించువయ్యా, సిరియా అజాయలునకు పట్టాభిషేకం చేయవయ్యా, నీకు బదులుగా నీ ఉద్యోగము, ప్రవక్త ఉద్యోగము ఎలీషాకు, షాపాతు కుమారునికి ఇచ్చి ఇక నువ్వు రావయ్యా, అగ్నిరథాలు సిద్ధపరిచాను, ఇక నువ్వు వచ్చేసేయి. ఒక్కడు లేడంటున్నావు కదా, నువ్వు ఒక్కడివే ఉన్నావు అంటున్నావు కదా, మరి నీ ఉద్యోగం చేయడానికి ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా చేయాలి కదా. బయలుకు ముద్దు పెట్టుకొని 7,000 మంది నాకున్నారు కదా. 7,000, 7 అంటే సంపూర్ణ సంఖ్య. 7,000, 70,000, 7 లక్షలు, 70 లక్షలు, 7 కోట్లు, 700 కోట్లు ఇప్పుడున్నట్టు నేడు ఎంతమందో అంతమందిని రక్షించుకోవాలి. నువ్వైతే వచ్చేయి మిత్రుడా, ఏలియా గారు, వచ్చేయండి. మీరు ఒక్కరే కాదండి, చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిని రక్షించుకోవడానికి ఒక్కడే బొస్రా నుండి వచ్చేవాడు ఇతడు ఎవడు? రోషం కలిగి గానుగను తొక్కి తిని ఒక్కడినే నాకు సహాయం చేయవాడు ఒక్కడును లేడు. ఒక్కడే తొక్కుతాడు, ఒక్కడే ఎక్కుతాడు సిలువకు. నీ వస్త్రముల మీద ఎర్రగా ఉన్న ఏమిటి? రక్తము ఒలికిందేమిటి? రోషం గలవాడనై ఎక్కాను సిలువను, ఒక్కన్నే ఎక్కాను, ఒక్కన్నే రక్తము చిందించాను. రోషము గలవాడు, ప్రాణం పెట్టుటకు రోషము, రక్షించుటకు రోషము, రక్షణ గలవాడు ఒక్కడే. ఆ ఒక్క నామమే పైనున్న ఆకాశమందునా, కిందున్న భూలోకమందునా లేదు రక్షణ,
ఏ నామమున లేదు పాప విమోచన, ఆ లేదు పాప విమోచన. ఒక్కడే రక్షణ గలవాడు, ఒక్కడే పాప పరిహారం అయిపోయిన వాడు, ప్రాయశ్చిత్తమైపోయిన వాడు. నా కొరకు, నీ కొరకు, సర్వలోకము కొరకు, యాజకుల కొరకు, మందసము మోయి వారి కొరకు, శాస్త్రము రాయి వారి కొరకు, ధర్మశాస్త్రము బోధించే వారి కొరకు, వినువారి కొరకు, సర్వలోకులకు. అందరూ ఏకముగా నశించిపోయి చెడిపోయి ఉన్నారు అసహ్య కార్యములు చేసి. అందరికీ కావలసిన మంచి పదార్థము, శ్రేష్ఠ పదార్థము ఆయన యొద్ద ఉన్నది. పాప క్షమాపణ, పాప పరిహారము, ప్రాయశ్చిత్తము. ఆయన యొద్ద ఉన్నది రక్షణ, రక్షణ గలవాడు. జయము 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 హోసన్న. హెబ్రీ భాషలో హోసన్న. హోసన్న అనే అతి ప్రాచీనమైన హెబ్రీ భాష భావము రక్షించు అని. ఓ రక్షకుడా రక్షించు, ఓ విమోచకుడా విడిపించు, దాని భావము. అంటే జయం అంటే ఎలా జయమండి? అందరూ నశించిపోయిన స్థితిలో ఉంటే వారికి జయం ఎలాగా? వారికి జయం ఎలా కలుగుతుంది? సర్వోన్నతమైన స్థలములలో జయము. ఓకే, దేవునికి జయమే ఎల్లప్పుడు. దేవుని కుమారుడు వచ్చాడు, వారికి కూడా, యేసయ్య కూడా జయమే. కానీ మనకెప్పుడు జయము? మనం ఆయన తెచ్చినది పొందుకుంటే, రక్షణ పొందుకుంటే మనకు జయము. రక్షించు అని సర్వలోకము ఆయనను కొనియాడుతున్నట్టుగా హెబ్రీ భావము, ఆ భాషకు, ఆ పదమునకు అర్థము. హోసన్నా అనగా రక్షించు, ఓ రక్షకుడా నన్ను రక్షించు, ఓ రక్షకుడా నన్ను రక్షించు. కేకలతో నింపబడింది యెరూషలేము పట్టణము. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము, జయము జయము హోసన్నా. యేసన్నా నీకు జయము, రక్షించువాడా నీకు జయము, నన్ను రక్షించు. ఏమిటి అలరి? మీరు చూస్తున్నారు ప్రభుల వారు. ఊరుకోమని చెప్పరా వారికి? నేను ఊరుకోమని చెప్తే వారు ఊరుకుంటారా? ఒకవేళ వారు ఊరుకున్నా ఈ రాళ్ళు మొర పెడతాయి. ఈ ఈ బండరాళ్ళు, ఈ బండరాళ్ళు కేకలు వేస్తాయి. ఈ బండరాళ్ళు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఆ అబ్రహాం అనే బండ, ఏ గొయ్యి నుండి తీయబడ్డారో ఆ గొయ్యి అయిన శారాకు పుట్టిన పిల్లలు. గర్భము ఇంకిపోయింది, ఉడిగిపోయింది. ఆ బండ అయిపోయాడు, తడి తేమ లేని వాడైపోయాడు అబ్రహాము. నిండు నూరేళ్ల ప్రాయము. ఆ బండలో నుంచి పుట్టలేదా? చెక్కబడలేదా? ఆ బండలు మొరపెడతాయి. ఆ అబ్రాహాం వస్తాడు ఇప్పుడు. వీళ్ళు ఆపితే కేకలు హోసన్నా జయము. అబ్రాహాం వస్తాడు, ఆ ఇసాక్ వస్తాడు. ఇసాక్ కూడా బండే అయిపోయాడు. 20 సంవత్సరాలు గర్భఫలము లేదు, సంతానము లేదు రిబకాకి. ఆ అబ్రహాం సారాలు వస్తారు, ఆ రిబకా ఇసాకులు వస్తారు, కేకలు వేస్తారు. కనని గర్భము, కడుపారా కనును. సంతులేని సంతానం కలిగిన దాని పిల్లల కంటే సంతులేని దాని పిల్లలే ఎక్కువ అవుదురు. ఈ రోజు వరకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. అంటే యేసునామమున ప్రార్థన చేస్తే ఒక దీనురాలైన అమ్మగారు, ఒక దీనురాలైన సేవకురాలు, ఆ సేవకుడు కృపావరం గారు, ఆశా శారోన్ గారు, మహిమ కుమారి గారు ప్రార్థన చేస్తే గర్భము తెరవబడుతున్నది. బండలైపోయి గొయ్యిలో, ఆ గొయ్యి ఎండిపోయి తడి తేమలేని గొయ్యి లాంటి ఆ గర్భము కలిగిన ఆ సహోదరుల గర్భము తెరవబడుతున్నది మరలా. యేసు నామములో, రక్షకుని నామములో, విమోచన కలిగించువాని నామములో, రక్షణ తెచ్చువాని నామములో రక్షణ కలవాడును. రక్షణ కలవాడు. హీఈస్ ద ఓన్లీ సేవియర్. జీసస్ ఈస్ ద ఓన్లీ సేవియర్ టు ద వరల్డ్. ఈ లోకమునకు యేసే ఏకైక రక్షకుడు. యేసే, ఆయన నామమే సర్వాంగీకారము. ఆయన కొరకే మోకాళ్ళన్నీ వంగుట. ఆయన నామమే రక్షకుడని ఒప్పుకొనుట, హృదయమందు విశ్వసించుట, నోటి ద్వారా పలుకుట, నోరార యేసు నా రక్షకుడు అని పలుకుట. ఇంకెవరిని అంటారు? యేసు శారీరక తండ్రి యోసేపు ఉన్నాడు, యోసేపుని రక్షకుడు అంటారా? తల్లిని అంటారా? తల్లికి కొవ్వొత్తులు వెలిగిస్తామిటో పోయి. ఏమ్మా నీ కొడుకు చెప్పంటారట, హేల్ మేరీ. మరియమేమో ఆయన చెప్పినది చేయుడంటది కానాపురం వివాహములో. పిల్లలారా, పిల్లలారా, ఆయన నా కొడుకు,
ఆయన వెంట వెళ్ళి ఆయనను అనుసరించి ఆయన ఏం చెప్తాడో అది చేయండి. ఆయన ఏం చెప్తాడో అది చేయమంటే పరలోకపు తండ్రి ఈయన నా కుమారుడు, నేను ఈయన ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని పరలోకపు తండ్రి చెప్తుంటే ఈయన మాట వినాలని తండ్రి మా చిత్తమైతే ఈయనను కాకుండా డైరెక్ట్ గా తండ్రి వద్దకే పోదామంటారు. ఎందుకో పోతారట. ఎలా పోతారు? నశించిపోతారు, కృషించిపోతారు, నరకప్రాప్తులైపోతారు. యేసు నామం ద్వారా కాకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతారట దేవుని వద్దకే. ఎవరు రాణిస్తారు? బొత్తిగా చెడిపోయిన వారలారా, అసహ్య కార్యములు చేయవారలారా, పాపులారా, దుష్టులారా, క్రమము లేని వారలారా. క్రమము ఆయన కుమారునిలో ఉన్నది, రక్షణ ఆయన కుమారునిలో ఉన్నది. ఆయన ద్వారానే రక్షణ, ఆయనే మార్గము, మోక్షమునకు తీసుకుపోవు మార్గము, ఆయనే జీవము, చచ్చిన వారందరినీ బ్రతికిస్తాడు, ఆయనే సత్యము, మిగతాదంతా అసత్యము, అబద్ధమును జరిగించే వారలారా. ఎలా పోతారయ్యా తండ్రి యొద్దకు? కుమారుని ద్వారానే కదా. కుమారుని ముద్దు పెట్టుకుంటే లేని ఎడల ఆయనకు కోపం వచ్చును. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు ఆనందిస్తున్నాను. ఎందుకనగా ఈయన రక్షకుడు, రక్షణ గలవాడు. హీఈస్ ద ఓన్లీ సేవియర్. నన్ అదర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈవెన్ ఇన్ ద హెవెన్. పరలోకంలోను భూమి మీదను యేసు తప్ప మార్గమేది, సత్యమేది, జీవమేది? ఆయనే రక్షణ గలవాడు, రక్షకుడు. రక్షించేశాడు సిలువలో ప్రాణం పెట్టి ధారపోసి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. నీ రాజు, వినుచున్న నా ప్రియులారా, అమ్మలారా, చెల్లెల్లారా, నీ రాజు, నిన్నేలువాడు యేసు, నీ రాజు, నీకు రాజు. సర్వలోకం అలా ఉంచండి, సార్వత్రిక సంఘం అలా పెట్టండి. నీకు వ్యక్తిగతంగా రాజు, నీ రాజు ఆయన. నీ రాజు నీతిపరుడు, సాత్వికుడు, దీనుడు, రక్షణ గలవాడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థలములలో పెడతాడు, మోక్షమునకు తీసుకుపోతాడు. లోకములో శరీరంలో జీవించినంత కాలం నిన్ను కంటికి కను పాపవలె కాపాడుతాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకొని మోస్తాడు, అరచేతులలో నిన్ను చెక్కుకుంటాడు. ఎందుకంటే ఈయనే నీ రాజు, ఈయన యొద్దనే నీకు కావలసిన రక్షణ, విమోచన, పాపక్షమాపణ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగింపు ప్రార్థన. తాడేపల్లిగూడెం పట్టణం నుండి అమ్మగారు ప్రార్థన అండి. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికీ వందనాలు. వీళ్ళన్న బిడ్డలందరం మోకరించుదామండి. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి యొక్క ఉచితమైన మీ మహాకృప ఆయా చక్కటి యొక్క మట్టల ఆదివారపు దినాన్ని నాయన, సంవత్సర కాలపు విజయవంతమైన నాయన దినాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, మరి ఒక పర్యాయం ఈ పునరుద్ధాన దినము నాడు ఉదయకాలమే యేసు వైపు చూచనే